బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండుచెర్ల గ్రామానికి చెందిన నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్లే కారణమని ఒక సెల్ఫీ వీడియో తీసి చనిపోయాకైనా తనకి న్యాయం చేయాలని వేడుకున్నాడు. పురుగుల మందు తాగిన నాగరాజుని హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. దీంతో హాస్పిటల్ వద్ద మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. నా పేరు నాగరాజు. మాది అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా, నిండుచెర్ల. మా ఇంటి మీద ఏరే గాదె నేలయ్య, గాదె శివయ్య, గాదె నాగరాజు, గాదె గంగారావు, గాదె గోపయ్య, గాదె వెంకట్రావమ్మ, గాదె నవ్య. వీళ్ళందరూ ఆ అమ్మాయి ఆ రోజు మా కులపోడైన కృష్ణాని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు నర్సాపేట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈ పెద్ద మనుషులు అందరం వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి అచ్చంపేట సిఐ గారి దగ్గర మాట్లాడి టోల్నాడు పంపించడం జరిగిన తర్వాత నుంచి వాళ్ళు ఇక మా వాళ్ళ మీద దాడులు చేయటం కానీ, కొట్టడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు నా మీద ఇది 4వసారి. అరే సరే, ఈ కోపతాపం ఎవరికైనా ఉండిద్దిలే, ఆడపిల్ల పోయి ఉంది కదా, ఎవరు ఏం చేశారనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి సరేనని చెప్పి నేను ఊరు బట్టి ఎంత బట్టి మెలకుండా కూడా ఈ విధంగా దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న ఈ నెలలోనే 13వ తారీఖు సాయంత్రం నా కాడికి వచ్చి ఒక సిమ్ము వంక మీద వచ్చి మా నాన్నని నన్ను తిడతంటే మా నాన్న వచ్చి ఎందుకంటే తిట్టుకోవటం, సిమ్మే కదా, సరే పొద్దున ఎత్తాను అనగా పోండి అన్నా కూడా మా నాన్న రోడ్డు మీద పడేసి ఇదంతా కొరికి రోడ్డు మీద ఈడిచి ఇదంతా దోక్కపోయినా కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ గారు మళ్ళీ నా మీదనే కేసులు పెట్టి పైపెచ్చు మా పిల్లల మీద, మీ పిల్లల మీద కూడా కేసులు కడతా అనుకుంటున్నామని చెప్పి బెదిరించి కానిస్టేబుల్ సురేష్, సిఐ శ్రీనివాసరావు గారు ఈ రకంగా రేపు పొద్దున్న రండి కేసు కడతానని చెప్పి, సరే అట్టయినా సరే నా మీద ఏ కేసు కడతావు సార్ నువ్వు అని చెప్పి నేను అన్నా కూడా ఆధార్ కార్డులు తెచ్చుకోండి అంటే సరే నేను తెల్లారి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళా. ఆధార్ కార్డులు తీసుకొని వెళ్తే సరే రేపు పొద్దున్న రండి మళ్ళీ కడతానన్నాడు. సరే ఫోన్ చేస్తాడు అనుకుంటే కనీసం ఈ రోజుకి 13వ తారీఖు సాయంత్రం 11:30 జరిగితే ఈ రోజుకి కూడా కనీసం సిఐ గారు వాళ్ళని పిలిపించటం కానీ, మాట్లాడటం కానీ పైపెచ్చు మమ్మల్ని తన్నులు దీని మేము ఉంటే మమ్మల్ని దేశపోయి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని వెనక మళ్ళీ పిలిపిస్తాడు. అది ఒక 2 రోజులు పిలిపించిండు. తర్వాత ఇక నా మీద కేసులు పెడతానని చెప్పి పైపెచ్చు నా మీదనే కేసు కడతానని, మళ్ళీ మీ పిల్లలు చదువులు ఆగమైపోతాయి, మీ పిల్లల మీద కూడా పెడతా, వాళ్ళు ఎవరి పేరు చెబితే వాళ్ళ పేరు నేను కేసు కడతా అని చెప్పి ఈ రకంగా బెదిరిస్తా మేము సావాలనా బతకాలనా. అందుకే ఈ ఈ సిఐ చేసిన శ్రీనివాసరావు గారు, సురేషు, ఈ గాదె నేలయ్య, వీళ్ళు ఆలా భాగేశ్వరరావు, దీనికి మొత్తం మెయిన్ కారణం ఆలా భాగేశ్వరరావు. ఆ భాగేశ్వరరావు సపోర్ట్ చూసుకొని నల్లమేకల వెంకటేశులు భాగేశ్వరరావు సపోర్ట్ చూసుకొని ఈ సిఐ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండన్న వాళ్ళ అహంకారంతో ఈ విధంగా మా మీదకు వచ్చి ఇళ్ళ మీదకు వచ్చి 70 సంవత్సరాల వయసు ఉండ మా నాన్న రోడ్డు మీద ఈడ్చి కొడితే కనీసం సిఐ గారు వయసుకు కూడా గౌరవం లేకపోయిండు. ఆ వయసు అతన్ని ఎందుకు కొట్టాలి అని అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ సిఐ గారికి. సురేష్ అనే అతను నా మీదనే మళ్ళీ మా పిల్లల మీద కేసులు పెట్టిస్తానంటాడు. చదువుకునే నా పిల్లల మీద వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇంటి దగ్గర ఉండారా, ఒకడు విజయవాడలో ఉండడు, ఒకటి రేత్రి గొర్రెల దగ్గర బునుకొని ఉండడు. నా పిల్లల మీద కేసులు కట్టిస్తా, వాళ్ళు ఎవరి పేరు చెబితే వాళ్ళ మీద కేసు కడతా అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యి ఎంక్వైరీ చేయండి సార్ అంటే ఎంక్వైరీ చేయకుండా ఏమీ లేకుండా
వాళ్ళు ఎవరి పేరు చెబితే అవన్నీ మాకు అవసరం లేదయా. అవన్నీ మాకేం అవసరం? వెనకమాల ఉందా? మేము టీడీపీలో ఉండి ఇవాళ ఎవరైతే లీడర్గా ఉంటాడో వాళ్ళకే న్యాయం చేస్తారా? వాళ్ళకే న్యాయం చేస్తారా? మేము టీడీపీలో ఉండి ఈ రకంగా నా ఓటు పుట్టాక మేము వేసారు ఓటు. అట్టాటిది ఈ రకంగా అన్యాయం చేస్తుంటే ఎంతవరకు ఇప్పుడు ఈ అన్యాయం వెనకబడ్డ వాళ్ళకి ఇదే న్యాయమా జరిగేది? ఎవరైతే వర్గం పెంచుంటారో వాళ్ళకే న్యాయం జరిగిద్దా? వర్గం తక్కువ ఉంటే వాళ్ళకి అన్యాయమేనా చేసేది? పోలీస్ స్టేషన్లో కూడా ఇదే అది న్యాయం? ఎంతవరకు ఈ న్యాయం? సరే, అందుకని నేను కూడా ఇప్పుడు న్యాయం జరగకపోవచ్చు. ఇది పైకి ఎస్పీ గారి దగ్గరకు కానీ లోకేష్ గారి దగ్గరకు కానీ ఈ వీడియో అనేది చేరాలి. నేను చచ్చిపోయినా కానీ సరే న్యాయం అనేది బతికుంది అనే దానికోసమే నేను పిరికోండి కాదు నేనైతే.